బోత్ అటవీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పొచ్చార జలపాతం వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్డీఓ, జూనియర్ సివిల్ కోర్టు జడ్జీలు హాజరై మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదని వాటిని సంరక్షించే బాధ్యత మనందరిదని, మనం జరుపుకునే ప్రతి వేడుకల్లో ఒక్కో మొక్కని నాటాలని, వాటిని సంరక్షించాలని సూచించారు. పండ్ల మొక్కలు నాటితే మూగజీవాలకు ఆహారం లభిస్తుందని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, ముఖ్యంగా మహిళలే మొదటగా కంకణ బద్దులవ్వాలని పిలుపునిచ్చారు. మనకేమి ఇచ్చారు, మనం వాళ్ళకేమి ఇస్తున్నాము. మరి ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు సార్ చెప్పారు పుల్లలు వేసుకునేవాళ్ళు. మరి ఆ ఒక్కరోజు ఒక డాక్టరే ఉండేవాళ్ళు, మనిషి ఆరోగ్యాన్ని అన్నిటికీ ఒక డాక్టరే చూసేవాళ్ళు. మరి ఈరోజు మనకున్న అవయవానికి ప్రతి ఒక్క అవయవానికి ఒక డాక్టర్ ఉన్నారు. ఈరోజు బయటికి వెళ్తుంటే ఒక్కొక్కళ్ళు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నాము ఒక్కసారి ఆలోచించండి. సార్ చెప్పారు, ఎఫ్డీఓ గారు చెప్పారు, ఏదైనా మొదలయ్యేది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. బయటికి వెళ్తున్నామంటే మరి బైక్ తీస్తున్నామంటే పెట్రోల్ కావాలి. మరి పెట్రోల్ మనం బండి స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పొల్యూషన్, పెట్రోల్, మరి ఒరిజినల్ పెట్రోల్ ఉందా మనం చూస్తున్నామా? మేమేం చూడట్లేము. మనకు కావాలి, పని కావాలి. సార్ ఎవరు చెప్పారు, మన చంటి గారు చెప్పారు. తింటున్నారు కదా ఫాస్ట్ ఫుడ్ బండ్లలో పిల్లలు రోడ్డు మీద నిలబడి ఇంట్లో ఏడిపిస్తారు. మన ఇంట్లో ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు. మన తల్లికి తెలియదంటూ ఏదీ లేదు. దినోత్సవం జూన్ 5న జరుపుకుంటాము. ఈ ప్రపంచమంతా పండగలాగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ దినాన్ని ఒకరోజే జరుపుకోవడం కాకుండా ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులను చూస్తుంటే ఏ విధంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. అధిక ఎండలు, అధిక వర్షాలు, అతివృష్టి, అనావృష్టి అనేది జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు దినాన్ని పాటించడమే. మనకేం